నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. కోవిడ్ కొత్త వేరియంట్ పై సీఎం జగన్ సమీక్ష. అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశం. బెన్ సర్కిల్లో కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని ఆవిష్కరించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. సీఎం జగన్ సహకారంతోనే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయగలిగామని స్పష్టం. సలార్ దెబ్బకు థియేటర్లన్నీ హౌస్ఫుల్. హాల్స్ వద్ద సందడి చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్. కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని సీఎం జగన్ కి వెల్లడించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు JN.1 కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నాం. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నాం. అలాగే ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. PSA ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలాగే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, D టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామన్నారు. 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెబుతున్నారని, ముందస్తు చర్యల పట్ల దృష్టి పెట్టాలన్నారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలన్నారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్ స్టాఫ్ కు అవగాహన కల్పించాలని కోరారు. అభివృద్ధి పనుల పేరుతో గతంలో తీసివేసిన ఉద్యమ నేత మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని సీఎం జగన్ సూచన మేరకు తిరిగి పునఃప్రతిష్ఠిస్తామని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. గొప్ప నేతల గురించి భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా జై ఆంధ్ర ఉద్యమ నాయకులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. బెన్ సర్కిల్ వద్ద జై ఆంధ్ర ఉద్యమ నాయకులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, విగ్రహ కమిటీ చైర్మన్ కాకాని తరుణ్, యార్లగడ్డ వెంకట్రావు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బుడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గలు పాల్గొని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కౌన్సిల్లో తీర్మానం చేసి కాకాని విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగిందన్నారు. దీనికి పూర్తిగా సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాకాని విగ్రహం ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన సీఎం జగన్ కు కాకాని కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కాకాని కుటుంబ సభ్యులు విగ్రహం తిరిగి పునఃప్రతిష్ఠించడానికి చాలా కష్టపడ్డారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ పని చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో దీనిని కాకాని సర్కిల్ గా నామకరణం చేసే విధంగా కార్పొరేషన్లో కృషి చేస్తామని అన్నారు. ఈరోజు మళ్ళీ గొప్పగా బెన్ సర్కిల్ ప్రాంతంలో
విగ్రహావిష్కరణ కార్యక్రమం చేసిన సోదరులు కాకాని తరుణ్ గారికి, అదేవిధంగా పెద్దలు కాకాని విజయ్ కుమార్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బుడ్డి గారికి, సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, ఎలమంచిలి జయ గారికి, విజయవాడ నగర ప్రముఖులకి ప్రతి ఒక్కరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత ప్రభుత్వంలో 2018లో అభివృద్ధి పేరుతో ఏదైతే మహనీయులైన కాకాని వెంకటరత్నం గారు ఒక విగ్రహం తొలగించి, దాని తర్వాత అనేక సందర్భాల్లో వెంకటరత్నం గారు కుటుంబ సభ్యులు కానివ్వండి, అనేక మంది ఈరోజు 2018 నుంచి 19 దాకా వెంకటరత్నం గారికి ఒక విగ్రహం స్థలం ఏర్పాటు చేయాలని చెప్పని అనేక విన్నపాలు ఇచ్చినా ఏ ప్రభుత్వం గారా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు పట్టించుకోకుండా ఈరోజు ఆయనకి అవమానపరిస్తే, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇలాంటి గొప్ప నాయకుడు ఒక విగ్రహం బెంచ్ సర్కిల్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన వెంటనే కలెక్టర్ గారికి కానివ్వండి, సబ్ కలెక్టర్ గారికి కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారికి కానివ్వండి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి, కమిషనర్ గారికి కానివ్వండి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్లు అందరికి గారు ఆదేశాలు ఇచ్చి కౌన్సిల్లో తీర్మానం చేసి ఈరోజు మళ్ళీ బెంచ్ సర్కిల్ ప్రాంతంలో కాకాని వెంకటరత్నం గారి ఒక విగ్రహ ఆవిష్కరణ చేస్తానికి సహకరించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మేమందరం గారు మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి ఆ మహానుభావుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి ఉక్కు మనిషి, టైగర్ లాంటి వ్యక్తి మన కాకాని వెంకటరత్నం గారి విగ్రహం పునఃప్రతిష్ఠ జరిగింది. నిజంగా ఇది పునఃప్రతిష్ఠ. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ఈ అభివృద్ధి పేరుతో ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసేయటం, అది తీసేసి ఆ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా ఎన్నిసార్లు ఆ కుటుంబ సభ్యులు విజయ్ కుమార్ గారు కానీ, మన సోదరుడు తరుణ్ కానీ, వీళ్ళందరూ కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు అడిగినా కూడా ఏ రోజు కూడా స్పందించని ఆ ప్రభుత్వం. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఆయన మంచితనాన్ని, ఆయన చేసినటువంటి సేవల్ని, ఆయన ఈ జిల్లాలో మన విజయ డైరీ వ్యవస్థాపకులుగా ఉండి ఆయన ఆ రోజున ఆ విజయ డైరీలో ఎన్నో వందల మందికి, వేల మందికి ఈ రోజున ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి ఆ మహానుభావుడు వెంకటరత్నం గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంత వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి అందరికీ సాయం చేసిన వ్యక్తి మన కాకాని వెంకటరత్నం గారు. ఆ మహానుభావుడి విగ్రహాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ ఉంచాలన్న ఇంగిత జ్ఞానం లేని గత ప్రభుత్వం మరి ఇదే రోజున మరి సోదరులు మరి విజయ్ కుమార్ గారు కానీ, మన బుజ్జన్న మన అదే తరుణ్ గారు కానీ, మరి అవినాష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రోజున అందరం కలిసి వెళ్ళి మరి ప్రభుత్వంలో ఒకసారి ఇది ఇలా పెట్టాల్సిందే. కాకాని వెంకటరత్నం గారి విగ్రహాన్ని ఈరోజు పునఃప్రతిష్ఠించుకునేది చాలా ఆనందదాయకమైన విషయం. మా కాకాని ఆశయ సాధన సమితి తరఫున విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఈ బొమ్మ ఇక్కడ రావడానికి గల ముఖ్య కారకులు, మాకు ఎంతో సహాయ సహకారాలు ఇచ్చినటువంటి విజయవాడ వైసీపీ ఈస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ దేవినేని అవినాష్ గారికి మా కాకాని ఆశయ సాధన సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి దాదాపు 5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుంటే ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, మరి కాకాని వెంకటరత్నం గారి పూర్తిని రగల్చాలి అంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాల్సిందే అని చెప్పేసి మేమే కాదు పలువురు వ్యక్తులు, పలువురు సంస్థలు కూడా విజ్ఞాపించినప్పటికీ కూడా మన అవినాష్ గారు ప్రత్యేకంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన ఆమోదించడం కూడా జరుగుతుంది. మరి అది జరిగిన తర్వాత కేవలం ఒక 2 నెలల వ్యవధిలోనే తీర్మానం ప్రవేశించడం, మన విఎంసీలో 356/500 అనే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం చెందింది. మరి దానికి కూడా ప్రవేశపెట్టినటువంటి వైసీపీ వారికి, అలాగే మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి దానికి ముఖ్య కారకులైనటువంటి
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్లపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీ రాష్ట్ర ప్రజల గురించి వీరికి అవసరం లేదని, అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదల రక్తం పీల్చే వ్యక్తి అని, ప్రజల కోసం తన రక్తాన్ని ధారపోసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని అడపా శేషు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు. పవన్ కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు, లోకేష్ బాగోగులేనన్నారు. జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబేనని, మేం ఎప్పుడు ఏం చెప్పామని జన సైనికులు అప్పుడు నమ్మలేదని ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. పవన్ సీనియర్ టీడీపీ కార్యకర్తలా తయారయ్యాడని విమర్శించారు. యువగలం అట్టఫ్రాప్ అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సింహంలా సింగిల్ గానే వస్తాడు, 175 సీట్లలో గెలుస్తాడన్నారు. వాళ్ళ పడుతున్నటువంటి ఆరాటం మీద వాళ్ళకి ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ప్రాంతాల గురించి కానీ, ఇక్కడ జరిగేటువంటి పరిణామాల మీద కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఏంటంటే అర్జెంటుగా అధికారంలోకి రావాలా. మరి పేదల రక్తాన్ని పీల్చుకుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, తన రక్తాన్ని కూడా దారపోసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికీ అంత వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ప్రజలందరూ కూడా ఇప్పటికే గమనించున్నారు. అలాగే తన వ్యక్తిగత కోసం, వ్యక్తిగత ఇమేజ్ కోసం, వ్యక్తిగత లాభం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. సలార్ దెబ్బకు థియేటర్లన్నీ మాస్ మ్యానియాతో హోరెత్తుతున్నాయి. అయితే థియేటర్లో సలార్ పార్ట్ 1 చూసిన తర్వాత కొందరు ఫుల్ జోష్లో ఉండగా, మరికొందరు మాత్రం కథ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే అసలు స్టోరీ అంతా సీక్వెల్లోనే ఉండనుందని తెలుస్తుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే, గత కొన్నాళ్ళ నుంచి సీక్వెల్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. సలార్ని కూడా అలా 2 భాగాలుగా విడగొట్టారు. అయితే తాజాగా రిలీజ్ అయిన పార్ట్ 1లో దేవపాత్రలో ప్రభాస్ను చూపించారు. ఆద్య, శృతి హాసన్ని విలన్స్ బారి నుంచి కాపాడటం లాంటి సీన్స్తో ఫస్ట్ హాఫ్ వరదరాజ్ మన్నార్, పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం ఎంతకైనా తెగించే ప్రాణ స్నేహితుడిగా దేవాగా ప్రభాస్ని సెకండ్ హాఫ్లో చూపించారు. చివర్లో సీక్వెల్కి సలార్ శౌర్యంగ పర్వం అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని వన్ టౌన్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత అన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు తమ స్కూల్లో అందరూ కలిసి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చేసే నృత్య ప్రదర్శనలు, శాంటాక్లాస్ వేషధారణలు చూపులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ చైతన్య పాఠశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ సునీత చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బాలబాలికలు శాంటాక్లాస్, ఏంజల్స్ వేషధారణలతో ఎంతో ఆకర్షణీయంగా స్కూల్ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ సాంస్కృతిక నృత్యాలు, నాటికలు ప్రదర్శించి వారు తమ ప్రతిభను కనబరిచారు. చదువులతో పాటు ఆటపాటలతో మాకు మేమే సాటి అని చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ, తమ స్కూల్ విద్యార్థులు చదువుతో పాటు అన్ని అంశాల్లో ముందుంటారని అన్నారు. తమ స్కూల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో యేసుక్రీస్తు జననం గురించి తెలుపుతూ చిన్నారులు వివిధ ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందని చెప్పారు. సెకండరీ డీన్ నరేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ లక్ష్మీదుర్గ, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
చైతన్య విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటపాటల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మాకు మేమే సాటి అని చూపించుకుంటాం. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దానిలో పాల్గొన్న విద్యార్థులు యేసుక్రీస్తు జన్మం గురించి సాంస్కృతిక కార్యక్రమాలు, శాంటా క్లాస్ వేషధారణతో చాలా అలరించారు. దానికి గాను పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా అద్భుతమైన స్పందన మాకు వచ్చింది. దీనికి సహాయం అందించిన మీ డి ఛానల్ వారికి, పేరెంట్స్కి అందరికీ మా కృతజ్ఞతలు. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎ వెరీ క్రిస్మస్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై గుడిలో లైన్లు నడపడానికి ఉన్న లేడీ సెక్యూరిటీ గార్డ్ భక్తుల అమ్మవారికి ఇద్దామని తెచ్చిన చీరని అమ్మవారి దగ్గరకు చేరకుండానే దానిని తీసుకొనటం జరిగింది. ఈ వార్త పలు సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరగగా ఈ అంశంను ఆలయ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లగా వారు ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి సదరు విధులు నిర్వహించిన వ్యక్తిని వెనువెంటనే విధుల నుండి పూర్తిగా నిలుపుదల చేయటం జరిగినది అని అధికారులు తెలియజేశారు. మానవాళిని పాపముల నుండి విముక్తి చేయుటకే యేసు తన రక్తముతో శుద్ధి చేశారని కల్వరి ప్రేమ మందిరం గస్పోల్ మినిస్ట్రీస్ దైవజనులు కిరణ్ కుమార్ చెప్పారు. మానవులు ఒకరితో ఒకరు ప్రేమగా మెలగాలని, అన్యోన్యత కలిగి ఉండాలని, ఇతరులకు సహాయం చేయాలని యేసుక్రీస్తు ఉద్దేశమని తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని తమ మందిరం ఆధ్వర్యంలో పలువురు క్రైస్తవులకు వస్త్రాలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. 64వ డివిజన్ కల్వరి ప్రేమ మందిరం గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు కిరణ్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పలువురికి వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో కలిసి గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాం నిర్వహించామని తెలిపారు. మానవాళిని పాపముల నుండి విముక్తి చేయుటకు యేసు తన రక్తంతో శుద్ధి చేశారని చెప్పారు. మానవులు ఒకరితో ఒకరు ప్రేమగా మెలగాలని, అన్యోన్యత కలిగి ఉండాలని, ఇతరులకు సహాయం చేయాలని యేసుక్రీస్తు ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిరుపేదలకు, రోగులకు, అనాథలకు సేవలను అందించారని చెప్పారు. జీవితం అంటే మనం చచ్చేదాకా కాదని, మానవుల మనసులో నిలిచే వరకు జీవించాలని ఆయన అన్నారు. యేసుక్రీస్తు బోధలను తూచా తప్పకుండా పాటించారని ఆయన చెప్పారు. ఈ 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో ప్రజలతో కలిసి క్రిస్మస్ ఆనందాన్ని పంచాలి అని మరి యొక్క ప్రాంతంలో ఈ గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2000 సంవత్సరాలకి పూర్వము ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారనంటే మనం ఒక ఊరు వెళ్తే ఆ ఊరు ఎలాగుందో చూడాలని, లేకపోతే అక్కడ అందాలు చూడాలని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న మానవ జాతి కొరకు, నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉన్న మానవ జాతి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ప్రాంతానికి వచ్చారు. ఆ సువార్త, ఆ సమాధానం, ఆ సంతోషం మరి మేము అనేకులకి తెలియచేయాలని
కల్వరి ప్రేమ ప్రార్థన సహవాసం ద్వారా ఈరోజు రాత్రి ఈ కండ్రికి 64వ డివిజన్ ప్రాంతంలో ఈ గొప్ప క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. మరి యొక్క క్రిస్మస్లో ముఖ్య అతిథి బెంగళూరు నుంచి బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటుం గారు మరి రావటం జరిగింది. అద్భుతమైన దైవ వర్తమానం. తదుపరి మరి రాజకీయ నాయకులు మరి ప్రాంత ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. అలాగే కొంతమంది పేదలైన వారికి మరి వస్త్రాలు, అలాగే బ్లాంకెట్స్, మరి రాత్రి కొన్ని వందల మందికి చక్కని యేసయ్య పేరు మీద మరి ప్రేమ విందు అందిపోతున్నాం. మరి కార్యక్రమం జరిగించడానికి దేవుడు నాకు ఇచ్చిన సంఘం కల్వరి ప్రేమ ప్రార్థన సహవాసం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రజల వద్దకే పాలన చేరువ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ 63వ సచివాలయ 20వ డివిజన్ 101 సచివాలయ పరిధిలో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ పాల్గొని సచివాలయాల పరిధిలో అందించిన సంక్షేమ లబ్ధి వివరాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా దళారులు లేకుండా, జన్మభూమి కమిటీల సిఫార్సులు లేకుండా అర్హత ఉంటే నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ లబ్ధి అందిస్తున్నామని అన్నారు. ఈ 63వ సచివాలయ పరిధిలో 2,463 మంది లబ్ధిదారులకు 9,76,00,000 రూపాయలు, 101 సచివాలయ పరిధిలో 4,257 మందికి 11,95,00,000 రూపాయల లబ్ధి అందించడం జరిగిందని అన్నారు. 20వ డివిజన్ ప్రాంతవాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపించిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. ప్రజల్లో ప్రభుత్వానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్ష టీడీపీ, దాని తోక పార్టీలు, అనుకూల మీడియా అన్నీ కూడా కట్టకట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లుడు రాజకీయాలు, చిల్లర చేష్టలు చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరికి విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగుపరచడానికి ఇచ్చిన ట్యాబ్ల విషయంలో కూడా చిల్లర రాతలు రాయటం సిగ్గుచేటని అన్నారు. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మంచి చేస్తున్న ప్రభుత్వానికి జగనన్నకు అండగా నిలవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఏ విధంగా అవసరం కావాలి అని చెప్పని కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, సోదరులు 8వ డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జ్ జయ గారికి, అదేవిధంగా పెద్దలు మహబూబ్ గారికి, ఉదయ్ గారి క్లస్టర్ ఇన్ఛార్జ్ సోదరులు ఉదయ్ గారికి, శివారెడ్డి గారికి, ఝాన్సీ గారికి, రాజారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు కానీ అన్ని సచివాలయ సభ్యులు అందరికీ ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ దాదాపుగా నెలన్నర రోజుల నుంచి గారా ప్రతి సచివాలయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందించిన సంక్షేమ కార్యక్రమాలు, దాదాపుగా మీ సచివాలయంలో 2,463 మందికి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మొత్తం గారా 9,70,00,000 రూపాయలు అందజేస్తాం జరిగింది. అందరు గారు అనుకుంటారు, ఎందుకంటే 8వ డివిజన్ అంతా గారా కాలనీకి సంబంధించిన ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎంతమందికి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని చెప్పండి. గతంలో గారా ఇదే ఒక వేదిక మీద వేరే ఒక సచివాలయం ప్రాంతానికి మనం చూసుకుంటే ఈరోజు పెన్షన్లు కానివ్వండి, ఇదివరకు డివిజన్ మొత్తం మీద మహా అయితే 200 పెన్షన్లు వచ్చాయి. కానీ ఈరోజు ఒక్క సచివాలయం ప్రాంతంలోనే 166 పెన్షన్లు వచ్చే ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ఈరోజు మనందరం గారు ఒక్కసారి ఆలోచించాలి, గత ప్రభుత్వంలో ఏ విధంగా మనకి సంక్షేమం కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి జన్మభూమి కమిటీ పేరుతో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేసేవారు. ఈరోజు కులం, మతం, పార్టీ, ప్రాంతం అనే తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు ఇంటికే వాలంటీర్ల ద్వారా అందించిన ప్రభుత్వం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మనం అందరం కూడా కోరుకుంటూ మరి అభివృద్ధి కూడా ఈరోజు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పడుతుందంటే 600 కోట్లతో డెవలప్ అయింది. ఈ 8వ డివిజన్లో కూడా ఎన్నో విధాలుగా రోడ్లు వేసాం, డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసాం. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత మంచి జరుగుతున్నప్పుడు మరి జగనన్నే కావాలి అని మనందరం కూడా కోరుకోవాలి. మరి ఆరోగ్య సురక్ష అని నేరుగా వైద్యాన్ని కూడా మన ముంగిటికే తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఎన్నడైనా మనం చూసామా? గతంలో మనం అందరం కూడా ఏ చిన్న పథకం ఏదైనా సర్టిఫికేట్ కోసం తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే విఎంసీకి వెళ్ళాలి. ఎవరం కూడా సచివాలయ వ్యవస్థలు లేవు, వాలంటీర్లు లేరు, మరి ఇన్ని పథకాలు లేవు. ఏదో డ్వాక్రా రుణమాఫీ, ఎవరన్నా చనిపోతే ఒక 100 పెన్షన్స్ వాటికి అంతే వచ్చాయి. కానీ ఈరోజు
వార్డుకి సుమారు 1000 నుంచి 1200 వరకు పెన్షన్స్ ఇచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి సౌకర్యాలు మనందరికీ కూడా వెసులుబాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా 4 ఏళ్ల నుంచి ఆయన ఇచ్చిన ప్రతి ఫలం కూడా మనం అనుభవిస్తూ మరి ఇంత మంచి ప్రభుత్వాన్ని మన అందరం కూడా ఆస్వాదిస్తూ నిత్యం ప్రజల్లో ఉండే అవినాష్ గారు గురు ఏ విషయమైనా ఈరోజు ఎన్నో విధాలుగా మనకి గుడ్ మార్నింగ్ వాక్ నుంచి గడప గడప కూడా ప్రతి గుమ్మాన్ని టచ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా పలకరించే వ్యక్తి. ఇలాంటి నాయకుల్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి ఇలాంటి నాయకులకి మన అందరం కూడా ఎక్కడ జగనన్నకి ఇక్కడున్న అవినాష్ గారికి కృతజ్ఞతలు తెలియచేయాలంటే తప్పకుండా 2024 ఎలక్షన్లో అవినాష్ గారిని అత్యంత మెజార్టీగా గెలిపించుకుంటూ నియోజకవర్గం 8వ డివిజన్లో నిర్వహించుకోవడం, దానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలే తన జీవిత ఆశయంగా ప్రజల కోసమే మా కుటుంబం ఉంది అనే పట్టాన నిత్యం ప్రజల్లో ఉంటూ వస్తున్న మన యువ నాయకులు దేవినేని అవినాష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు మహబూబ్ గారికి, మండల ప్రెసిడెంట్ జగ్గా గారికి, ఉదయ్ గారికి, వేదికలను అలంకరించిన డివిజన్ పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన డివిజన్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి అందరికీ తెలిసిన విషయమే, నవరత్నాలు మాటిచ్చి ఎలక్షన్ సమయంలో మరి ఆ మాట కోసం కట్టుబడి ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తూ చిన్నపిల్లల కాడి నుంచి వయోవృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తూ ఆడవారిని ప్రత్యేకంగా ఎక్కువగా గౌరవిస్తూ వారికి ప్రత్యేకమైన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా పిల్లలకి మరి ఫీజులు కట్టే విషయం కానివ్వండి, ఇలా అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు భారతీనగర్ ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ సహాయంతో నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. భారతీనగర్ 5వ లైన్లోని కడియాల శివరామకృష్ణయ్య పార్క్ దాదాపు 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, నగర అధ్యక్షులు బొప్పన భౌకుమార్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 4వ డివిజన్ భారతీనగర్ 5వ లైన్లో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కాలనీతో దేవినేని నెహ్రూకి ఎంతో మంచి సంబంధం ఉండేదని అన్నారు. ఒక పని మీద ఎవరైనా వస్తే ఆ పని ఎలాంటిదైనా సరే చేసి పంపించే మనస్తత్వం నెహ్రూది అని చెప్పారు. ఈ కాలనీ వాసులకి ఏ అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. పార్క్ అభివృద్ధికి ఇప్పటికే 20 లక్షలు ఇచ్చామని, ఇంకా ఎన్ని నిధులు అవసరమైనా తెచ్చేందుకు తాను సిద్ధమని చెప్పారు. సీఎం జగన్ సహాయంతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ కాలనీ వాసులకు మంచి చేయాలనే ఉద్దేశంతో దేవినేని నెహ్రూ హయం నుంచి ఎంతో చేశామని గుర్తు చేశారు. అందరి మన్ననలు పొందుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ఘనత నెహ్రూది అని చెప్పారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో 450 కోట్ల అభివృద్ధి పనులు దేవినేని అవినాష్ చేశారని అన్నారు. ఈ పార్కు గురించి చెప్పిన వెంటనే 20 లక్షలు కేటాయించే విధంగా కృషి చేశారని చెప్పారు. ప్రజలందరూ అవినాష్ ని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సాయిబాబు, ఎంసీ దాస్, లక్ష్మణ్ రావు, రత్నబాబు, లక్ష్మి, లీలా, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 4వ డివిజన్లో భారతీనగర్ 5వ రోడ్లో కీర్తిశేషులు కడియాల శివరామకృష్ణయ్య గారి పార్కు శంకుస్థాపన కార్యక్రమం పెద్దలు నగర అధ్యక్షులు బొప్పన్ బావకుమార్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, కోఆప్షన్ సభ్యులు సుబ్బారావు గారు, ఇన్ఛార్జ్ గల్లా పద్మావతి గారు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న కాలనీ అధ్యక్షులు సాయి గారు కానివ్వండి, సెక్రటరీ ప్రసాద్ గారు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ ఒక సమక్షంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 20 లక్షల రూపాయలు ఈరోజు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. ఏదైతే గతంలో కూడా రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, భారతీనగర్ ప్రాంతంలో ఈరోజు నోవోటల్ బ్యాక్ సైడ్ దగ్గర నుంచి గారా చివరి వరకు గారా ప్రతి రోడ్డు గారు వేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 600 కోట్ల రూపాయలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. రాబోయే రోజుల్లో కాలనీల ప్రాంతం కానివ్వండి, ప్రతి కొండ ప్రాంతం కానివ్వండి, కృష్ణ కరకత్తి ప్రాంతం కానివ్వండి, ప్రతి ప్రాంతంలో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు సందో చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన వేరే రాష్ట్రాలు బిడ్డ అలాగే బావకుమార్ గారికి, ఇన్ఛార్జ్ పద్మావతి గారికి, స్థానిక ప్రెసిడెంట్ గారు కాలనీ సాయిబాబు గారికి, సెక్రటరీ ప్రసాద్ గారికి, ఇచ్చేసిన కాలనీ పెద్దలకి, మహిళలకి, సోదరులకి నమస్కారం. ఏదో చూసి మేము మొట్టమొదటిగా ఈ బాధ్యత వచ్చినప్పుడు నేను శ్రీగారు గారు వచ్చేస్తూ జరిగింది. ఆ రోజు ఎన్ని కూడా కొట్టుకుంటే ఆ రోజు నెహ్రూ గారు ఎమ్మెల్యే నుండి వచ్చి చూసి ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి పని సార్ తీసుకుని ప్రాంతాలంతా కూడా 3 కంప్యూటర్లు చేపిస్తాం, ఆ తర్వాత కార్లు చేపిస్తాం, ఆ తర్వాత ఇవాళ అవినాష్ గారి ఆధ్వర్యంలో మంచి సిమెంట్ రోడ్డు చేపిస్తాం. ఇవన్నీ కూడా జరిగినాయి. దాదాపుగా నెహ్రూ గారు 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒకసారి మంత్రి గెలిచిన ఘనత కృష్ణా జిల్లాలో ఉందంటే నెహ్రూ గారితో. అలాగే 1980 నుంచి కూడా ఎన్టీ రామారావు పార్టీ నుంచి కూడా ఈరోజు కూడా ప్రతి ఎలక్షన్లో అసెంబ్లీలో ఎలక్షన్ జరిగినప్పుడల్లా పోటీ చేస్తున్న ఫ్యామిలీ జిల్లాలో ఉందంటే అది నెహ్రూ గారి ఫ్యామిలీ ఎండిపోతే కాలం ఉంటుంది. ఎందుకంటే గెలుస్తాను మొత్తం పక్కన పెడితే నేను రాజకీయ కుటుంబం తెచ్చాను, రాజకీయాల కోసం పనిచేస్తానండి. కుటుంబం వాళ్ళే ప్రతిరోజు ఉదయం 8 గంటలకు కూడా రాత్రి 8 వరకు కూడా ఆఫీస్ పనిచేస్తాను. అందరికీ అందుబాటులో ఉంటాను. 1978లో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ ఎన్టీ రామారావు గారు అపోజిషన్ కాంక్లేవ్ పెట్టినటువంటి సెంట్రలైజ్ ఏసీ ఉన్నటువంటి బిల్డింగ్. ఆ తర్వాత నా ఇల్లు, మధ్యలో ఏ ఇల్లు లేదు. ఆ తర్వాత శేషగిరిరావు గారిని ఐటీఐలో ఇన్స్ట్రక్టర్ ఉండేవారు. ఆయన ఒక చిన్న పూజలు వేసుకున్నట్టు ఉండేవారు. ఆ తర్వాత మిగతా పెద్దలందరూ వచ్చారు. 30 ఏళ్ళు పెడతాంకి దాన్ని పట్టుపక్క పక్కన వాళ్ళందరూ కూడా స్థలాలు ఇచ్చి 60 ఏళ్ళు పూజ చేసుకున్న దానికి మొట్టమొదట వాళ్ళని ప్రెసిడెంట్గా చేసేటువంటి భాగ్యం కూడా నాకే కలిగింది. ఆ రోజుల్లో కరెంటు లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. ఇవాళ ఎవరు బాగా ఆనందిస్తారు, సంతోషిస్తారు అంటే ఈ పార్కు అభివృద్ధి చెందితే స్వర్గంలో ఉన్నటువంటి కడియాల శివరామకృష్ణ గారు వారి ఆత్మ ఆనందిస్తుంది. నా పేరులో ఉన్నటువంటి పార్కు ఇంత అందంగా మా అబ్బాయి చిరంజీవి అవినాష్ మీ అందరూ కొనుక్కొని ఈ పార్క్ని అభివృద్ధి చేస్తున్నారు అని చాలా ఆనందించేటువంటి ఒక ఆత్మది అంటే కడియాల శివరామకృష్ణ గారు. భారతీనగర్ ప్రాంతంలో కీర్తిశేషులు కడియాల శివరామకృష్ణయ్య గారి పార్క్ ఈ రోజుకి అవినాష్ చేతుల మీదుగా ఇది డెవలప్మెంట్ అవుతుంది. 20 లక్షల రూపాయలతో ఇప్పుడు వెచ్చించారు. ఇది కాకుండా ఇంకొక 5 లక్షల రూపాయలైనా సరే దీన్ని డెవలప్మెంట్ చేసి చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న కాలనీవాసులందరికీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవినాష్ను ఆశీర్వదించి పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న
ముసూరు సుబ్బారావు కానీ, గల్లా పద్మావతి గారు కానీ, అట్లాగే బ్యాంక్ కాలనీ ప్రెసిడెంట్లు నాగేశ్వరరావు గారు, అట్లాగే సాయి గారు, ఈ కాలనీ ప్రెసిడెంట్ అందరూ కలిసి ఈ కాలనీలు డెవలప్మెంట్ చేయడానికి అవినాష్ గారి ప్రోత్సాహంతో వీళ్ళందరూ కూడా చేసుకుంటున్నందుకు అందరికీ అభినందనీయంగా తెలియజేస్తాం. సహకారంతో ఇక్కడ పార్క్ స్థాపన జరిగింది. మా 4వ డివిజన్లో రోడ్లు కానీ పార్కులు కానీ ఏం పెండింగ్ లేవండి. అన్నీ అవినాష్ బాబు గారి నాయకత్వంలో మొత్తం అయిపోయింది. ఎక్కడన్నా చిన్న చిన్న ఈ పార్కులు ఈరోజు మున్సిపల్ గారి సహకారంతో పూర్తి చేస్తున్నారు. ఈరోజు శంకుస్థాపన జరిగింది. మిమ్మల్ని మీరు అందరూ పెద్దవారండి, మిమ్మల్ని అందరినీ కోరుకునేది మేము ఒక్కటే, బాబు ఇన్ఛార్జిగా ఉండే ఇంత చేశారు, అలాగే ఎమ్మెల్యే ఎంత చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరందరూ బాబుని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. పేద విద్యార్థులకు సీఎం జగన్ సొంత మామయ్య మాదిరిగానే భావించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తూ కానుకలు అందిస్తున్నారని చెప్పారు. 14వ డివిజన్ గోవిందరాజు హైస్కూల్ నందు తూర్పు నియోజకవర్గం సంబంధించి 1310 మంది విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, జిల్లా విద్యాధికారి రేణుక, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య పాల్గొని 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానం ఉందని, జగనన్న ప్రభుత్వం ఈ 55 నెలల కాలంలోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. 8వ తరగతుల విద్యార్థులపై పై తరగతులకు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడేలా 8 తరగతి పాటు 9, 10 తరగతుల సిలబస్ కూడా కవర్ అయ్యేలా బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్లు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 4.34 లక్షల మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని కొనియాడారు. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వ పాఠశాలలో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 45,000 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసి ప్రతి తరగతి గదిలో ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసులతో విద్యాబోధన చేస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మామయ్య మాదిరిగానే భావించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తూ కానుకలు అందిస్తున్నారని తెలిపారు. ఈ స్కూల్ ఒక గొప్పతనం గురించి మొన్న 10వ క్లాసు పరీక్షల్లో గారా విజయవాడ నగరంలో, మన జిల్లాలో, మన స్కూల్లో ఉన్న విద్యార్థుల గారా ఉన్నతమైన స్థానం, ప్రతి ఒక్కరి గారు ఒక మంచి మెడల్స్ వచ్చే విధంగా వాళ్ళు సాధిస్తాం కానివ్వండి. అదేవిధంగా నాడు నేరు కింద 1 కోటి రూపాయలతో బాత్రూమ్స్ కానివ్వండి, లేకపోతే బిల్డింగ్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమం నాడు 8వ తరగతి చదువుతున్న పిల్లలకి క్యాబులు అందజేస్తున్నాను. ఇక్కడ పేరెంట్స్ చాలామంది ఉన్నారు. మనందరం గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి, గతంలో ఏ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్లో ఒక విద్యా విధానం కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, స్కూల్లో ఒక వాతావరణం గతంలో ఏ విధంగా ఉండేది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం వేరే ముఖ్యమంత్రులా కాకుండా, అంటే నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, వేరే ముఖ్యమంత్రులు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి గారా మాకు ఓట్లు వస్తాయా రావా అని చెప్పిన ఒక ఆలోచనతో వాళ్ళు పరిపాలన చేస్తారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన పుట్టిన బిడ్డ దగ్గర నుంచి గారు
పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా స్కూల్కి పిల్లలు వెళ్ళేంత వరకు కూడా ఈరోజు 8వ తరగతి పిల్లలకి ఎందుకు 8వ తరగతి పిల్లలకు మాత్రమే ట్యాబ్స్ ఇస్తున్నారంటే 8వ తరగతి నుంచే పిల్లలు ఒక చదువుకునే విధానం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి. అందరికీ తెలుసు, గత ఏడాది కూడా ఆనరబుల్ సీఎం గారి బర్త్డేని పురస్కరించుకోను, మన సీఎం గారి బర్త్డే డిసెంబర్ 21 అంటే ఇవాళ. గత ఏడాది కూడా 8th క్లాస్ పిల్లలకి ఈ బైజూస్ ట్యాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే బైజూస్ అనే ట్యూషన్ సెంటర్స్ మీరు చూసే ఉంటారు, చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ట్యూషన్ సెంటర్స్. అటువంటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ద్వారా కంటెంట్ని తీసుకొని ఒక్కొక్క ట్యాబ్ని మనము 8th క్లాస్ పిల్లలకి గత ఏడాది ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో కూడా టీచర్కి ఇచ్చాము ట్యాబ్స్, అలాగే స్టూడెంట్స్ కూడా దాదాపు 16,000 మంది ట్యాబ్స్ని 16,000 మందికి ట్యాబ్స్ని ఇవ్వడం జరిగింది. అదే ఏడాది ఈ ఏడాది చూసుకుంటే గత ఏడాది ఇచ్చిన ట్యాబ్ కన్నా కూడా మరింత ఇంప్రవైజ్ చేసి ఇచ్చారు. ముఖ్యంగా ఇందాక కలెక్టర్ సార్ మాట్లాడుతూ మనకి రామ్ గురించి అంతా కూడా చెప్పారు. మనకి లాస్ట్ టైం 3 GB ట్యాబ్ ఇచ్చారనమాట ర్యామ్ అనేది. ఈ ఏడాది దాన్ని 3 నుంచి 4 GBకి చేశారు, అంటే కొంత క్వాలిటీని పెంచారు. అలాగే ఇంటర్నల్ మెమరీ, ఆ ట్యాబ్లో ఉన్న ఇంటర్నల్ మెమరీ మనకి గతంలో 32 GB ఉండేది, ఇప్పుడు దాన్ని 64 GBకి చేయడం జరిగింది. దానికి మనము SD కార్డ్ అంటాం, అది మన లోపల ఇన్సర్ట్ చేస్తాం, సెక్యూర్ డిజిటల్ కార్డ్. అది గతంలో మనకి 64 GBని ఇస్తే ఇప్పుడు దాన్ని మనము 256 GBకి చేసాం. అంటే ఈ మెమరీ ఉండడం వల్ల దాని యొక్క ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ట్యాబ్. ఎంతో ఎక్కువ కంటెంట్ని మనము దాంట్లో ప్లే చేసుకోవడానికి కూడా అవకాశం ఉండేలాగా ట్యాబ్ని ఇంప్రూవైజ్ చేసి ఇవ్వడం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు క్రాస్ రోడ్ వద్ద కరెంటు స్తంభాన్ని కారు ఢీకొన్నది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా 2 గాయాలయ్యాయి. ఒక్కసారిగా కారులో చెలరేగిన మంటలు ఎగిసిపడ్డాయి. పూర్తిగా కారు దగ్ధమైంది. వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ కొత్త వేరియంట్ పై సీఎం జగన్ సమీక్ష. అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశం. బెన్ సర్కిల్లో కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని ఆవిష్కరించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. సీఎం జగన్ సహకారంతోనే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయగలిగామని స్పష్టం. సలార్ దెబ్బకు థియేటర్లన్నీ హౌస్ఫుల్. హాల్స్ వద్ద సందడి చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.